అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాలలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేము పరిశీలించడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. దాంట్లో 6 పూర్తయి ఇప్పటికే క్లాసులు ప్రారంభం అవడం జరిగింది. 5 నిర్మాణం పూర్తయి క్లాసులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 6 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభం కాలేదని వాళ్ళు గుంతలు తీసినటువంటి ఎక్కడో గుంతలను చూపిస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము సవాల్ చేస్తా ఉన్నాం. మీరే గాన మాతో పాటు వస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తయ్యా లేదో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మీకు చూపిస్తాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో 6,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపుగా 17 మెడికల్ కళాశాలలో అందుబాటులోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యను అభ్యసించడానికి ఈ రోజు మెడికల్ కళాశాలలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వారేదో అమరావతిని గ్రాఫిక్స్ లో చూపిస్తా ఉన్నట్టుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా గ్రాఫిక్స్ అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మే సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్డుకొని తీరుతాం. ఈ రోజు నంద్యాల మెడికల్ కళాశాల భవనాలని గౌరవనీయులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పరిశీలించడానికి వస్తారనే దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వము ఆయనని అరెస్ట్ చేయడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రైవేటీకరణని మేము అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తాం. పేదల కోసం అనేది మెడికల్ కాలేజ్ నిర్మించారు జగన్ అన్న గారు. ఆ నిర్మించినటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం అనేది అనుకుంటున్నాను. పేదలకు, పేద విద్యార్థులకు అందరికి ఉపయోగపడాలని జగనన్న స్కూళ్లను నాడు నేడు కింద దాని స్కూళ్ళని చాలా డెవలప్ చేసినారు. ప్రతి పిల్లలకు ట్యాబ్ రకరకాలు చేస్తున్నారు. అలాగే డాక్టర్ కావాలని పేదింటి రైతుల కళలు కూడా చాలా మందికి ఉంటది. ఆ కళలు నెరవేర్చడానికి జగనన్న మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మించినారు. దాన్ని నిర్మించలేదు, మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇది మామూలు గవర్నమెంట్ ఉంటేనే చాలా బాగుంటది, పేదలకు అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఏదో ఉదాహరణ ఏదో వచ్చింది సామెత. ఇప్పుడు తండ్రి ఎవరో ఉంటే పిల్లోని వేరే వాడిని చూపిస్తున్నట్టు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు నేను చేస్తాను, నేను ప్రైవేటీకరణ చేస్తానంటాను. ఆయన ఎవరు ప్రైవేటీకరణ చేయడానికి? ఇప్పుడు ఆయనకి ఎటువంటి హక్కు ఉంది? ఇప్పుడు సీఎం అనేది ఇటువంటి నిరసన ఇది మామూలు శాంపిల్ మాత్రమే. ఇదే ముందు కూడా నడుస్తే ఆ జీవో క్యాన్సిల్ చేయకపోతే ఇటువంటివి ఇంకా ఎన్నో ధర్నాలు జరుగుతాయి, ఎన్నో నిరసనలు జరుగుతాయి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనే రకంగా చెప్తున్నారు. మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మామూలు ప్రైవేటీకరణ చేయాల్సిన ఏమవసరం? మెడికల్ కాలేజ్ లేదని ఎలా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని మామూలు SICI వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మామూలు మేము ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఆడ మెడికల్ కాలేజీలో లేనప్పుడు మమ్మల్ని ఎందుకు 3 టౌన్కి తీసుకొచ్చినారు, ఎందుకు మామూలు దానిలో సైన్లు చేపించుకున్నారు, ఎందుకు ఇంతమందిని స్టేషన్ వరకు తీసుకొచ్చినారు అనేది ఇది చాలా తప్పు కదా అని అంటున్నాను. ఇదే కంటిన్యూ అయితే మా నిరసన ఇంతటితో ఆగదు. మేము మళ్ళీ ఇంత రెట్టింపు ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు వస్తాం, ఇంకా చాలా మందితో వస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.